వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఉచిత ఎముకల వైద్య శిబిరం ఫ్రీ మెడికల్ క్యాంపు మార్చి నెల 16న కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ స్కూల్లో నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఆర్థోపెడిక్ హాస్పిటల్ వారు నిర్వహించారు. ఈ యొక్క ఉచిత వైద్య శిబిరంలో వైద్యుడు రోగులకు కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, కీళ్లవాతం, తొంటి నొప్పులు, పోలియో, వంకరకాళ్లు, సయాటికా, స్పాండిలైటిస్, మోకాళ్ల మార్పిడి, కీహోల్ ఆపరేషన్ మొదలగు సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. తదనంతరం ఆర్థోపెడిక్ డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ యొక్క ఉచిత వైద్య శిబిరానికి కొత్తపల్లి మరియు పరిసర గ్రామాల నుండి సుమారు 150 మందికి పైగా రోగులు వచ్చి చూపించుకున్నారని, వారి సమస్యలను బట్టి ఉచితంగా మందులు ఇచ్చి సలహాలు సూచనలు ఇచ్చామన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో చూపించుకున్న రోగులు తిరిగి వారి హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటే తగ్గింపు ధరలతో మంచి నాణ్యమైన వైద్యం అందిస్తామన్నారు. నేను డాక్టర్ చొక్కారపు రాము MSR తో కరీంనగర్ సురక్ష హాస్పిటల్ నుంచి వచ్చామండి. ఈ కొత్తపల్లి గ్రామంలో పేద ప్రజలకి, ఊరు నుంచి రాని వాళ్ళకి, వృద్ధులకి ఉన్న ఆరోగ్య సమస్యలు, ఆర్థోపెడిక్ సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి మేము ఇక్కడికి వచ్చాము. చాలా మందికి నడుము నొప్పులు, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వారికి తగినట్టు పరీక్షలు నిర్వహించి మనం ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంత ప్రజలకి ఇట్లా సహాయం చేయాలని ఉచిత వైద్య శిబిరాలు రకరకాల ఊర్లలో, చాలా ఊర్లలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి కొత్తపల్లి పట్టణంలో నిర్వహించడం జరిగింది. దీనికి మాకు విశేష స్పందన లభించింది. సుమారు 100-150 మంది వరకు వచ్చారు. వాళ్ళందరికీ తగినట్టు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి అవకాశాలు మరిన్ని రావాలని, మళ్ళీ వీళ్ళకి సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరైతే ఇక్కడ క్యాంప్ లో మా ద్వారా సేవలు పొందారో వాళ్ళు మా హాస్పిటల్కి వచ్చినట్టయితే వాళ్ళకు తప్పనిసరిగా డిస్కౌంట్లో పరీక్షలు చేయడం కానీ, మందులలో డిస్కౌంట్ ఇవ్వడం కానీ, వాళ్ళ ఉచితంగా కూడా చూడడం కానీ జరుగుతుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి తప్పకుండా ఈ సేవలను కూడా మీరు వినియోగించుకోవాలి. చాలా మంది పేషెంట్స్ సుమారు 150 వరకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా అక్కడికి రాలేకపోయిన వాళ్ళు, కొంతమంది వృద్ధులు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అక్కడికి రాలేకపోతారు కదా, వాళ్ళు ఇక్కడ దగ్గరికి వచ్చినందుకు, వాళ్ళ దగ్గరికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ రావాలని, వాళ్ళకి సేవలు అందించాలని కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.